శ్రీరామకృష్ణ సేవా సమితి సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో విద్యార్థులకు బాల సంస్కార వేసవి శిక్షణ తరగతులు ఇటీవల ప్రారంభించింది. దాదాపు 20 రోజుల పాటు ఈ శిబిరం కొనసాగనుంది. ఈ శిబిరంలో భాగంగా విద్యార్థులకు యోగా, ధ్యానం, అన్నమయ్య కీర్తనలు, వైదిక గణితం, చిత్రలేఖనం, చేతిరాత, నైతిక విలువలకు సంబంధించిన కథలు, బాల మహాభారతం కథలు, గీతా శ్లోకాలు వంటివి నేర్పుతున్నారు. వీటితో పాటు విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ తరగతులు కొనసాగుతాయి. నమస్తే యతి రాజాయ. ప్రతి సంవత్సరము ఒక 20 రోజుల పాటు ఈ శిక్షణ శిబిరం నిర్వహించబడుతుంది. సుమారు ఈ శిబిరంలో 200 వరకు విద్యార్థులు పాల్గొంటారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ శిక్షణ శిబిరం నడపబడుతుంది. మొదటగా దీంట్లో ఉదయం పూట యోగా, విద్యార్థులకి నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా నేర్పిస్తూ 1 అవర్ పాటు యోగా నేర్పిస్తూ, దాని తర్వాత అన్నమయ్య కీర్తనలు, ధ్యానము, మళ్ళీ సంగీతము, మళ్ళీ చేతివ్రాత, హ్యాండ్ రైటింగ్, అలాగే డ్రాయింగ్, ఇది కాకుండా ఆధ్యాత్మిక వికాసన చింతనకి భగవద్గీత శ్లోకాలు, అలాగే పిల్లలు నైతిక పరివర్తన చెందడానికి మన పురాణ ఇతిహాస కథలు తీసుకొని కథలు అంటే నైతిక విలువల కథలు చెబుతూ విద్యార్థులకి ఈ శిక్షణ శిబిరం నేర్పబడుతుంది. ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి నేను డాన్స్ టీచర్గా నేర్పిస్తున్నాను పిల్లలకి. ఇది క్యాంప్ 8 to 10 o'clock వరకు ఉంటుంది. 40 to 50 స్టూడెంట్స్ అయితే వస్తున్నారు ఇప్పటికీ. మన క్లాసికల్ డాన్స్